మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. వసంత నవరాత్రుల ప్రత్యేకత గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురుగారు. అనుజ్ఞ నమస్కారం అమ్మా. గురుగారు, వసంత నవరాత్రుల ఎప్పటి నుంచి మొదలవుతాయి, అలాగే వీటి నియమాలు మా కోసం తెలియజేస్తారా? వసంతం అంటేనే చాలు మా మనసు పులకరించిపోతుంది. వసంత ఋతువు అంటే ఈ చెట్లన్నీ కూడా కొత్తగా చిగురిస్తాయి అన్నమాట. మంచి చక్కగా పచ్చదనం అంతా కనబడుతుంది. అలాగే ఈ వసంత ఋతువులో వచ్చేటటువంటి 9 రాత్రుల్ని వసంత నవరాత్రులు అన్నారు. మనకి 2024 సంవత్సరంలో ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 17వ తేదీ వరకు, అంటే శ్రీరామనవమి వరకు వచ్చేటటువంటి ఈ యొక్క 9 రాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు. చైత్రమాసంలో వచ్చే ఈ 9 రోజుల్ని వసంత నవరాత్రులు అంటారు. మనకి ఎలాగైతే దసరాలో మనము అమ్మవారికి దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులను పూజ చేస్తాం, అలాగే ఇది. ఈ నవరాత్రుల్లో మనము ఏం చేయాలి అని అంటే, మనం దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తాం. 4 నవరాత్రులు మనకు వస్తాయి. గుప్త నవరాత్రులు అని వారాహీదేవికి, రాజశ్యామల నవరాత్రులని, అలాగే శరన్నవరాత్రులు అమ్మవారికి దసరా సమయంలో, చైత్ర నవరాత్రులు ఇప్పుడు. కాబట్టి 9 రోజులు కూడా అమ్మవారికి మనం దుర్గాదేవినే పూజ చేస్తాం. కాబట్టి ఎవరు ఏ రోజున చేయాలంటే, మొదటి రోజున ప్రథమం శైలపుత్రీతి, శైలపుత్రి అమ్మవారిని అంటే ఎద్దుపైన ఉండి పార్వతీదేవి, ఆమెను మనం తలుచుకోలేం. శైలపుత్రియే నమః అంతే. ద్వితీయం చంద్రఘంటేతి, రెండవ రోజున చంద్రఘంట. అంటే ఇవన్నీ నవదుర్గలు అన్నమాట. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి. బ్రహ్మచారిణి అమ్మవారిని రెండో రోజు. మూడో రోజున ఒకరోజు అటు ఇటు అయినా పర్వాలేదు, చంద్రఘంట, కూష్మాండ అంటే గుమ్మడికాయలో ఉంటుంది అమ్మవారు. ఆ రోజున 4వ రోజున గుమ్మడికాయ కొనుక్కొని చక్కగా గుమ్మడికాయ కూడా పూజ చేసుకొని అక్షతలన్నీ వేసిన తర్వాత బూడిద గుమ్మడికాయని ద్వారం దగ్గర కట్టచ్చు. ఈ మామూలు కూర గుమ్మడికాయని, ఎర్రగా ఉన్నటువంటి గుమ్మడికాయ పైన హారతి వేసి దాన్ని పగలగొట్టి అటొకటి ఇటొకటి గడపకి వేసి పసుపు కుంకుమ వెయ్యాలన్నమాట. అలాగే స్కందమాత అమ్మవారు. ఆ విధంగా మనము అమ్మవారిని కాళరాత్రి, మహాగౌరి ఇవన్నీ కూడా నవదుర్గలే. ఒక్క దుర్గాదేవిని ఓం దుర్గాయై నమః అనే మహామంత్రంతో ఈ 9 రోజులు కూడా మనం ఏం చేయాలా, ఒక కంకణం కట్టుకోవాలా. ఇలా కంకణం కట్టుకొని నేను 9 రోజులు నవరాత్రి చేస్తున్నాను అని చెప్పి అనుకొని, ఆ తర్వాత ఈ 9 రోజులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరి యొక్క ఆరోగ్యానుసారం వాళ్ళు లేచి చల్లని నీటితో స్నానం చేయాలి. ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు వేడి నీళ్ళతోనే చేయొచ్చు, ఏం పర్వాలేదు. తలంటు స్నానం చేసిన తర్వాత అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకోండి. కలసం కొంతమందికి ఇది ఉండదన్నమాట, సాంప్రదాయంగా ఉండదు, ఆచారం లేదు, ఆనవాయితీ లేదంటారు. అటువంటి వాళ్ళు అమ్మవారి దుర్గాదేవి యొక్క పటాన్ని కనుక పెట్టుకొని ఆ అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకొని, ధూపము, దీపాలు 2 దీపాలు, ఏ కుందులో వేసినా 2 దీపాలు వేయాలి. 2 కుందులు వేసుకుంటే 4 అవుతాయి, అటు 2 ఇటు 2. ఒక కుందే పెట్టుకుంటే 2 వేయండి. అలాగే పంచదీపాలు, పంచహారతి 5 దీపాలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తీల పొగ వేసి చక్కగా ఓం దుర్గాయ నమః అని దుర్గా అష్టోత్తరం చదవండి, లలితా సహస్రాలు చదవండి, లలితా అష్టోత్తరాలు చదవండి, దేవి ఖడ్గమాల చదవండి. ఇవన్నీ కూడా చదివిన తర్వాత ఏకాగ్రత ముఖ్యం. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు అమ్మవారి మీదే, ఇక్కడ మన మనోఫలకం మీద ఉండాలి. ఆ విధంగా ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రం ఆటోమేటిక్గా విచ్ఛిన్నమవుతుంది. మణిపురాంతరుయుత విష్ణుగ్రంథి విభేదిని, మణిపురక చక్రం విచ్ఛిన్నమవుతుంది. ఆ తర్వాత ఆ మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మూలాధార చక్రం విచ్ఛిన్నమవుతుంది. ఈ విధంగా ఈ 9 రోజులు కనుక ఎవరైతే దేవీ నవరాత్రుల్లో ఈ 9 రోజులు చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క చక్రాలన్నీ కూడా 9 చక్రాలు, మనకి షట్చక్రాలు అని అంటాం కదా, ముఖ్యంగా ఈ షట్చక్రాలలో ఈ 3 చక్రాలు విచ్ఛిన్నం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ రోజు మనం పుష్పాలు, మందార పుష్పాలు, గులాబీ, చామంతి, పారిజాతము, మల్లె పువ్వులు, ఇలా ఏ పువ్వులైతే ఆ సీజన్లో వచ్చేటటువంటి ఆ పువ్వులతో మనము చక్కగా చేయొచ్చు. తమలపాకులో ఒక్కని పెట్టి అరటిపండుతో అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు. కొబ్బరికాయ కొట్టండి.
ఆ తర్వాత నివేదన ప్రసాదాలు ఏం చేస్తారు, పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు లలితా సహస్రంలో. అందుకని పాయసాన్నం వండండి. అలాగే స్నిగ్ధౌదన ప్రియ అన్నారు. ఆ వండినటువంటి ఆ నైవేద్యంలో అమ్మవారికి ఆవు నెయ్యి వెయ్యండి. అలాగే మనకి పులిహార, దద్దోజనము, చక్ర పొంగలి, వడలు ఇవి అమ్మవారికి నివేదన చేసి మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఈ 9 రోజులు కూడా ఒక దీక్షతో ఒంటిపూట భోజనం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైన నిద్ర అంటే చాప వేసుకోవచ్చు. బెడ్ల మీద ఫుల్ కుష్గా ఏసీ పెట్టుకొని పడుకోకూడదు అనమాట. ఆ విధంగా కనుక ఈ 9 రోజులు అమ్మవారికి ఈ చైత్ర మాసం శుక్ల పాడ్యమి నుంచి ఆఖరి రోజునైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నవమి, చైత్ర నవమి రోజున, ఆ రోజున శ్రీరామచంద్ర ప్రభువుకు కూడా చేయండి. ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటామండలం రామచంద్రం అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువుకి ఆ రోజున పానకము, వడపప్పు పెట్టి నమస్కారం చేసుకుంటే ఈ వ్రత దీక్ష పూర్తవుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.